ఇక పదవి విరమణ పొందుతున్న డీజీపీ శివధర్ రెడ్డికి నూతన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ అభినందనలు తెలియజేశారు. పోలీస్ అధికారిగా రాష్ట్ర ప్రజలకు 32 ఏళ్లు సేవలందించారంటూ కూడా గుర్తు చేశారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఫేర్వెల్ పరేడ్లో పాల్గొన్న సివి ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివధర్ రెడ్డిని తాను ఎంతో సమీపంగా చూశారన్నారు ఆయన. ఇక సమైక్య రాష్ట్రంలో శివధర్ రెడ్డి ఎన్నో సవాళ్లను అధిగమించారని సివి ఆనంద్ గుర్తు చేసుకున్నారు. 32 ఏళ్ల పోలీస్ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిపించామన్నారు. పదవి విరమణ చేస్తున్న శివధర్ రెడ్డి గారికి నా పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తున్నాను. 32 సంవత్సరాల పాటు వారి అమూల్యమైన సేవల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం ముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్న సమయంలో ఏపీ రాష్ట్రానికి 2014వ సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారు చాలా కృషి చేసి ఎన్నో కీలకమైన సేవలు అందించారు. నేను కూడా వ్యక్తిగతంగా వారిని చూశాను. వారు సర్వీస్లో చేరినప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారందరికీ దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అప్పుడు నక్సలైట్ల సమస్యతో ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సతమత అయ్యే పరిస్థితి ఉండేది. ప్రతిరోజు ఏదో సంఘటన, బ్లాస్ట్లు, ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు, క్లే మైన్ బ్లాస్ట్లు, ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండేది. ఇంటి నుండి బయలుదేరితే మళ్ళీ వస్తామా లేదా అనే ఒక ఆలోచనతో బయటికి వెళ్ళేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆఫీసర్స్ వారి ప్రాణాలని తెగించి కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా కృషి చేసిన సందర్భాలు మనం చూసాం. శివధర్ రెడ్డి గారు ముందు విశాఖపట్నం ప్రాంతంలో, దాని తర్వాత నల్గొండ జిల్లా ఎస్పీగా ఎన్నో కీలకమైన విజయాలు ఎన్కౌంటర్స్లో, ఇతర సరెండర్స్లో కూడా సాధించారు. లాస్ట్ 32 ఏళ్ల పైన ఉన్నటువంటి అండ్ 30 years ఆఫ్ యాక్టివ్ పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్, ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి, వెనుకుండి, పక్క నుండి నడిపించినటువంటి వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఒక నినాదంగా ఉండే. దానికి కారణం ఉంది. అంతకుముందు 13-14 ఏళ్ల పాటు, 15-16 ఏళ్ల పాటు నడిచినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకని చెప్పి పోలీసులు ఒక రకంగా అప్పటి వ్యవస్థలకు సహకరించడం అన్నటువంటి అపప్రథ ముఖ్యంగా తెలంగాణ పోలీసుల మీద ఉండేది. దాంతో ప్రజలకు, ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది. ఆ దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పోలీసులే ప్రజలు, ప్రజలే పోలీసులు అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న విధానాన్ని తీసుకొస్తే ఆ గ్యాప్ తగ్గిపోతుంది. ఆ ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో అది తొందరగా దగ్గరైపోతుంది. ప్రజలు, పోలీసులు కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. తెలంగాణను ఇంకా బాగా ముందుకు తీసుకుపోయే అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న కాన్సెప్ట్ని అప్పుడు మనం ప్రవేశపెట్టినాం. అయితే దాని కొంత దురభిప్రాయం ఏర్పడ్డది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరితో ఫ్రెండ్లీ ఉంటారా, నేరస్తులతో కానీ క్రిమినల్స్తో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందా, అది కరెక్ట్ కాదేమో అన్నది ఒక సూచన వచ్చింది. సరే, అది ఎవరెట్లా అర్థం చేసుకున్నా కానీ దాని నుంచి దూరంగా ఉంటేందుకని చెప్పి నేను వచ్చిన కొత్తలోనే, డీజీపీగా పదవి స్వీకారం చేసిన కొత్తలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్, పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలి. దాన్ని సిటిజనే కేంద్రకంగా, సిటిజనే మూలంగా, సిటిజనే సెంట్రల్గా ఉండి అటువంటి పోలీసింగ్ చేయాలి. చట్టానికి అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా, నిబంధనలకు అనుగుణంగా మనం పనిచేయాలి అన్న ఉద్దేశంతో సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అనే దానికి మనం శ్రీకారం చుట్టినాం.